డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతోంది. పబ్ల యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ చేస్తోంది. మర్నాడు రెస్టారెంట్ లో సూర్యతో ముగ్గురు పబ్ యాజమానులతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించింది. 2 పబ్ల యాజమానులతో కలిసి సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. పబ్లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు వాకోరా, బ్రాండ్వే పబ్, బ్రాండ్వే యాజమానులపై కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాండ్వే పబ్ రోహిత్ మాదిశెట్టిపై కేసు ఫైల్ చేయగా ఈ ముగ్గురు పబ్ యాజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లు సూర్య తెలిపారు. మరో 4 పబ్ యాజమానుల పాత్రలపై ఈగల్ టీం విచారణ జరుపుతోంది. డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతోంది. పబ్ల యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ చేస్తోంది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యాజమానులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. 2 పబ్ల యాజమానులతో కలిసి సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. పబ్లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు వాకోరా, బ్రాడ్వే పబ్, బ్రాడ్వే యాజమానులపై కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే పబ్ రోహిత్ మాదిశెట్టిపై కేసు ఫైల్ చేయగా ఈ ముగ్గురు పబ్ యాజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లు సూర్య తెలిపారు. మరో 4 పబ్ యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ జరుపుతోంది. డ్రగ్ పార్టీల కేసులో ఈగల్ టీం విచారణ కొనసాగుతోంది. పబ్ల యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ చేస్తోంది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యాజమానులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. 2 పబ్ల యాజమానులతో కలిసి సూర్య డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా అధికారులు గుర్తించారు. పబ్లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు వాకోరా, బ్రాడ్వే పబ్, బ్రాడ్వేపై యాజమానులపై కేసు నమోదు చేశారు. క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్వే పబ్ రోహిత్ మాదిశెట్టిపై కేసు నమోదు చేయగా ఈ ముగ్గురు పబ్ యాజమానులతో కలిసి పార్టీలు నిర్వహించినట్లు సూర్య తెలిపారు. మరో 4 పబ్ యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ జరుపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, పబ్ యాజమానుల పాత్రపై ఈగల్ టీం విచారణ జరుపుతోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సంబంధించి ఈగల్ టీము ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ముమ్మరం చేసింది. ముఖ్యంగా చూస్తే ఇందులో ఒక 3 పబ్లకు సంబంధించి యజమానులను కూడా ఇప్పటికే వీరిపైన కేసులు నమోదు చేసింది. ఒకసారి బ్రాడ్వే పబ్ రోహిత్ మాదిశెట్టిపై కేసు నమోదు చేయగా మరొక దీనికి సంబంధించి క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వీ వీరమాచినేని వీరు ఆ ముగ్గురి పైన కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే మరోవైపు ఈ యొక్క పబ్కు సంబంధించిన యాజమాన్యులు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే తమ పబ్బులో ఎక్కడ కూడా డ్రగ్స్కు సంబంధించి పార్టీ జరగలేదని చెప్పి కూడా ప్రధానంగా వీరు ఆ పోలీసులు కావాలని తమ పైన కేసులు నమోదు చేశారని చెప్పి కూడా క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ పైన కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క వాదనలు కూడా కొనసాగుతాయి. మరోవైపు ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటికే రాహుల్ తేజతో పాటు సూర్య తేజ కూడా తమకు బెయిల్ పిటిషన్ కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ యొక్క బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే మొత్తానికి ఈ యొక్క బెయిల్ పిటిషన్ పైన కూడా ఒక వాదనలు కూడా కొనసాగుతాయి. మరోవైపు ఈగల్ సంబంధించిన పోలీసులు మాత్రము ఈ కేసుకు సంబంధించి పూర్తిగా పప్పులో ఈ యొక్క డ్రగ్స్కు సంబంధించి పార్టీ నిర్వహించామని చెప్పి కూడా సూర్య తేజని స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. కాబట్టి ఈ యొక్క 3 పబ్ల పైన ఇప్పటికీ కేసు నమోదు చేశారు. మరో 4 పబ్లకు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే డ్రగ్స్కి సంబంధించి చూస్తే మాత్రము వీరు ఎక్కడి నుంచి ఒక డ్రగ్స్ తీసుకొస్తున్నారు, దాని తర్వాత ఎవరెవరికి సరఫరా చేస్తున్నారని దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు వీరికి సంబంధించి పూర్తిగా ఎవరెవరితో మాట్లాడారు, అంతేకాకుండా వాట్సాప్ సంబంధించిన ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా ప్రజెంట్ దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ యొక్క కల్నాడు రెస్టారెంట్ సంబంధించిన విషయంలో చూస్తే ప్రధానంగా ఈ యొక్క యజమాని సూర్య తేజతో పాటు రాహుల్ తేజ పైన ఇద్దరిపైనే చాలా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఈగల్ టీం కూడా ఫోకస్ పెట్టి
వీరే డ్రగ్స్ కింగ్ పింగ్ గా ఉన్నారని మాత్రం ప్రజెంట్ ఈగల్ టీం కూడా భావిస్తున్న నేపథ్యంలోనే వీరిని విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెల్లోకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో వీరికి సంబంధించి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. ఎందుకంటే వీరిని ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం సాక్ష్యాధారాలు కూడా తారుమారు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షులను కూడా భయభ్రాంతులకు గురి చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా ఇటు ఈగల్ టీం సంబంధించిన పోలీసులు ఒక పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. దానిపైన వాదనలు కూడా కొనసాగుతాయి. మొత్తానికి ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుండగా నిందితులు మాత్రం తమకు బెయిల్ ఇవ్వాలి, మరోవైపు పబ్కు సంబంధించిన వారంతా కూడా ఒక కేసు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వారం రోజులు గడువు కోరారు. గడువు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును మిథున్ రెడ్డి సవాల్ చేయగా లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వారం రోజుల గడువు కోరారు. గడువు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును మిథున్ రెడ్డి సవాల్ చేయగా లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వారం రోజులు గడువు కోరారు. గడువు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును మిథున్ రెడ్డి సవాల్ చేయగా లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైష్ణవి మర్డర్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. మిస్టరీ వీడినట్లే వీడి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో కడప పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కడప పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు దర్యాప్తు చేస్తున్నాయి. వైష్ణవిని పథకం ప్రకారమే హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ నెట్వర్క్ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఘటనా స్థలానికి మరోసారి పోలీసు బృందాలు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. బలమైన దెబ్బలతో లోపల లివర్ బాగా దెబ్బతిన్నట్లు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. హత్య చేసిన ప్రదేశంలో నెట్వర్క్ లేనందున వైష్ణవి వాట్సాప్ అంశాలను డంప్ చేసుకొని పరిశీలిస్తున్నారు. కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైష్ణవి మర్డర్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. మిస్టరీ వీడినట్లే వీడి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో కడప పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కడప పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు దర్యాప్తు చేస్తున్నాయి. వైష్ణవిని పథకం ప్రకారమే హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ నెట్వర్క్ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు పోలీసులు. బలమైన దెబ్బలతో లోపల లివర్ బాగా దెబ్బతిన్నట్టు పోస్టుమార్టం నివేదిక వచ్చింది. హత్య చేసిన ప్రదేశంలో నెట్వర్క్ లేనందున వైష్ణవి వాట్సాప్ అంశాలను డంప్ చేసుకొని పరిశీలిస్తున్నారు. వైష్ణవి హత్య కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్ ద్వారా అందిస్తారు.
హుస్సేన్ వైష్ణవి కేసుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళు ఏం తేల్చారు, ఎలాంటి అంశాలను పరిశీలిస్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ దీపిక. ఈ కడప జిల్లాలో రేగినటువంటి వైష్ణవి ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసుకు సంబంధించి రోజుకో రకమైనటువంటి ఆధారాలు పోలీసులకు లభ్యమవుతున్నాయని అనుకోవచ్చు. అయితే ఈ 5 రోజులుగా ఉంటున్నటువంటి ఈ మర్డర్ మిస్టరీ పోలీసులకు తలకు మించిన భారంగానే మారిందనుకోవచ్చు. ఎందుకంటే ఈ మిస్టరీలో అనేకమైనటువంటి అనుమానాలు పోలీసులను వెంటాడుతున్నాయి. ముందుగా అయితే గనక లోకేష్ పైన అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలు తొలి రోజే తీరిపోయాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా విచారించడం మొదలు పెట్టారు. నిన్నటి నుంచి కుటుంబ సభ్యుల నేపథ్యము చూస్తే గనక బిడ్డను చేతులారా అంత కర్కశంగా మేమెందుకు చంపుకుంటాము అనేటువంటి వాదన మాత్రమే వాళ్ళ నుంచి వినబడుతుంది. అయితే పోలీసులకు అక్కడ దొరికినటువంటి సమాచారం మేరకు ఈ అమ్మాయిని కొంతమంది పథకం ప్రకారమే గండికోటలో ఉన్నటువంటి ఒక నిర్జనమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి హతమార్చినట్టుగా కూడా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు గండికోటలో ఉంటున్నటువంటి పరిస్థితులను చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆలయం వెనుకల అంటే కొండ ప్రాంతంలో చాలా దూరంగా వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశానికి మొబైల్ నెట్వర్క్ కూడా సరిగ్గా అందకపోవడంతో అక్కడికి తీసుకెళ్తే ఎలాంటి ఆధారాలు దొరక్కపోవచ్చు అనేటువంటి భావన కూడా హంతకుల్లో ఉండి ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రదేశానికి తీసుకెళ్లి అమ్మాయిని అంటే వైష్ణవిని అత్యంత దారుణంగా బండరాళ్లతో మోది చంపినట్లుగా కూడా ఆధారాలున్నాయి. ఎందుకంటే ఆ లోపలి కడుపు భాగంలో వైష్ణవికి ఆ లివర్ పూర్తిగా దెబ్బతిందని డాక్టర్ల నివేదిక కూడా తెలియజేస్తుంది. దీపిక. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ. ఢిల్లీలో బాంబు బెదిరింపులు వరుసగా కొనసాగుతున్నాయి. మరో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. వరుస బాంబు బెదిరింపులతో విద్యార్థులు, టీచర్లలో టెన్షన్ నెలకొంది. అటు బెదిరింపు మెయిల్స్ పై సైబర్ టీమ్స్ విచారణ చేపట్టాయి. ఢిల్లీలో బాంబు బెదిరింపులు వరుసగా కొనసాగుతున్నాయి. మరో 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. వరుస బాంబు బెదిరింపులతో విద్యార్థులు, టీచర్లలో టెన్షన్ నెలకొంది. అటు బెదిరింపు మెయిల్స్ పై సైబర్ టీమ్స్ విచారణ చేపట్టాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఢిల్లీలో బాంబు బెదిరింపు కాల్స్ పై సైబర్ టీమ్స్ విచారణలో ఏం తేల్చాయి? 1 కాదు 2 కాదు టోటల్ గా 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో గత 3 రోజులుగా కూడా స్కూళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు, ఫోన్ కాల్స్, మెయిల్స్ వస్తా ఉన్నాయి. దాదాపు 20 స్కూళ్లకు పైగా కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు ఇటు సైబర్ టీమ్స్ ఇటు ఎంక్వైరీ మొదలు పెట్టాయి. దీనికి సంబంధించి ఆయా స్కూల్లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులను ఇప్పటికే ఆ ఇంటికి కూడా పంపించడం జరిగింది. అక్కడ బాంబు స్క్వాడ్స్, స్కూల్స్ అన్ని కూడా జల్లెడ పడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే ఎక్కడ బాంబులు కానీ ఎట్లాంటివి కానీ దొరకలేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా కూడా ఈ యొక్క సెర్చ్ అనేది కొనసాగుతోంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే చాలా స్కూల్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఇటు వెస్ట్ బిహార్ లో ఉన్నటువంటి రిచ్మండ్ గ్లోబల్ స్కూల్ కానివచ్చు, రోహిణిలో ఉన్న అభినవ్ పబ్లిక్ స్కూల్ కానివచ్చు, సావరిన్ స్కూల్స్, సో ఇట్లాంటి స్కూళ్లలో, పెద్ద స్కూళ్లలో కూడా దాదాపు ఇట్లాంటి మెయిల్స్ కానివచ్చు, ఫోన్ కాల్స్ కానివచ్చు, బాంబు బెదిరింపు వచ్చాయని చెప్పేసి కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. దాదాపు 7 స్కూళ్లకు బుధవారం రోజు చూసుకున్నట్టయితే 7 స్కూళ్లకు బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ మెయిల్స్ రావడం ఈ వారంలో ఇది 3వసారి అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మంగళవారం రోజు ఉదయం నార్త్ క్యాంపస్ లో ఉన్నటువంటి సెయింట్ స్టీఫెన్ కాలేజీ, అదేవిధంగా ద్వారకాలోని సెయింట్ థామస్ ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయని చెప్పి
స్కూల్స్ యాజమాన్యాలు ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రోజు కూడా సెయింట్ స్టీఫెన్ కాలేజీకి ఉదయం 7:15 ఒక మెయిల్ వచ్చిందని చెప్పి కూడా ఆ స్కూల్ అధికారులు ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. స్కూల్ క్యాంపస్ లో ఉన్నటువంటి 4 సంబంధించిన ఏదైతే ఈఐడీలు 2 ప్యాకెట్ల ఆర్డీఎక్స్ అమర్చామని చెప్పేసి కూడా ఆ మెయిల్ లో ఆ దుండగులు చెప్పినట్టుగా కూడా పోలీసులు సమాచారం స్కూల్ యాజమాన్యం అయితే అందించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో బాంబు నిర్వీర్యం చేసే ఆ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా స్కూళ్ళలో తనిఖీలు చేపట్టడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎట్లాంటి బాంబులు కానివచ్చు ఎట్లాంటివి కూడా దొరకలేదని చెప్పేసి ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే ఇటు ఢిల్లీలో ఇట్లాంటి వరుసగా ఈ యొక్క మెయిల్స్ కానీ బెదిరింపు ఫోన్ కాల్స్ స్కూల్స్ కి రావడం పట్ల ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అన్ని రంగాల్లో బీజేపీ విఫలమైందని చెప్పి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. మాజీ ముఖ్యమంత్రి అతిషి దీనికి సంబంధించి బీజేపీ కనీసం విద్యార్థులను కానివచ్చు స్కూళ్లను కానివచ్చు సో ఇట్లాంటి భద్రతాపరమైన అంశాలను కూడా బీజేపీ ప్రభుత్వం గాలి కొద్ది కూడా విమర్శలు అయితే వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించి ఎంక్వైరీ అయితే కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇటు సైబర్ టీమ్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక రాజు, ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేశారని ఏమైనా తెలిసిందా? దీనికి సంబంధించి ఇప్పటికే దీన్ని ఫేస్ చేయడానికి సైబర్ టీమ్స్ అయితే పనిచేస్తున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేశారు, దీనికి గల కారణాలు ఏంటి అనే అంశాలన్నింటినీ కూడా లోతుగా విశ్లేషిస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నార్త్ డీసీపీ రాజా బంతియా మాట్లాడుతూ సెయింట్ స్టీఫెన్ కాలేజీకి అదేవిధంగా ఇతర కాలేజీలకు ఇట్లాంటి మెయిల్స్ వచ్చాయి, అవన్నీ కూడా ఎవరు చేశారు అనే దానిపై కూడా మేము పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నామని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ లో వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రైవేటు స్టార్టప్ యూనిట్స్ కావచ్చు, ఇతర అన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. దీని కారణంగా అక్కడ హోటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, మెటీరియల్ సప్లై కానీ, లేక స్కిల్లింగ్ సెంటర్స్ కానీ, దాంతోపాటు ఆటోమొబైల్ వర్క్షాప్స్ కానీ మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ఇండస్ట్రీగానే మేము చూడడం లేదు. వరంగల్ సంబంధించినంత వరకు ఒక ఎకనామికల్ జోన్గా అది వరంగల్ అభివృద్ధికి, సెకండ్ సిటీ తెలంగాణ డెవలప్మెంట్కు బాటలు వేస్తుందనే విషయాన్ని మేము ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. అదే రకంగా రేపు వారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాజస్థాన్కు చాలా రోజుల నుంచి నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నివాసం ఉండేటువంటి రాజస్థాన్ ప్రజలు చాలామంది ఇక్కడనే స్థిరపడిపోయారు. వాళ్ళందరి కోసము ట్రైన్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేను గత 3-4 సంవత్సరాలుగా పట్టుబట్టి ఆ యొక్క ట్రైన్ కోసము ప్రయత్నం చేశాము. ఇప్పటికే అనేకమైనటువంటి కొత్త ట్రైన్లు కూడా ఇప్పటికే ప్రారంభించాము. గోవా కూడా మీకు తెలుసు, గోవా కూడా మన హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైనటువంటి ట్రైను మన కృషి కారణంగా అది ప్రారంభమైంది. ఈరోజు రాజస్థాన్ జోధ్పూర్ ఫస్ట్ ట్రైన్ వస్తూ ఉంది. దీని తర్వాత ఇంకా గుజరాత్, కచ్కి ఈ రకంగా కూడా చాలామంది ఇక్కడ హైదరాబాద్ ఉండేటువంటి మన వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు.
దాన్ని కూడా త్వరలోనే అహ్మదాబాద్ రైల్వే లైన్ ఏదైతే రిపేరింగ్లో ఉన్నది, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ చేస్తా ఉన్నాం మన సికింద్రాబాద్ లాగా. కాబట్టి అదొకసారి పూర్తి అయిపోతే అక్కడ లైన్స్ కొద్దిగా మనకు ఫ్రీ ఉంటే వెంటనే కచ్కి కూడా రైలు వేయడానికి కోసం రైల్వే మినిస్ట్రీ అంగీకరించింది. అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు MMTS